కరీంనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. ఉద్యమకారులను కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయిందంటూ కామారపు శ్యామ్ అనే కార్యకర్త ఆగ్రహం వ్యక్తం చేశాడు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ ప్రసంగాన్ని అడ్డుకున్నాడు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఏ ముఖం పెట్టుకుని మళ్లీ తమలాంటి ఉద్యమకారులను లోక్సభ ఎన్నికల కోసం కష్టపడాలని చెబుతున్నారని శ్యామ్ నిలదీశాడు. ఉద్యమంలో పనిచేసే వాళ్లను పక్కన పెట్టి కొత్త వాళ్లకు చంచాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే పార్టీ కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు. ఎంత నచ్చజెప్పినా వినకుండా శ్యామ్ నిలదీయడంతో గులాబీ నేతలు అవాక్కయ్యారు. బ్రేకింగ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇంకా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఇక సమీక్ష సమావేశాలు బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మనం గతంలో కూడా చూసినట్టయితే దాదాపు 17 పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక 16 పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో సమీక్షలు నిర్వహించారు. కార్యకర్తల యొక్క అసలు ఓటమికి గల కారణాలు ఏంటి, కార్యకర్తలకు ఉండే సమస్యలు ఏంటి, వాటన్నిటికీ సంబంధించి ఇక ఏదైతే అధిష్టానం బీఆర్ఎస్ అధిష్టానం కూడా కార్యకర్తలతో సమాయత్నం అవుతూ వారి యొక్క ఇబ్బందులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇక ఆ తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో ఇక అసెంబ్లీ స్థాయికి సంబంధించిన సమీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ రోజు కరీంనగర్ జిల్లాకు సంబంధించి మన అసెంబ్లీ సమీక్ష జరుగుతుండగా ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక కార్యకర్తలకు సంబంధించి ఇప్పటికే వారు ఓటమికి జీర్ణించుకోలేక చాలా మంది ఇక హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో కూడా ఇక కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు ఉన్న ప్రాంగణంలో కూడా వారి యొక్క ఆవేదనను వెలిబుచ్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఈ రోజు కరీంనగర్ కు సంబంధించి ఇక ఏదైతే శ్యామ్ అనే వ్యక్తి ఇక సమీక్ష జరుగుతున్న నేపథ్యంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ అదేవిధంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ సమక్షంలోనే ఇక రసమై బాలకిషన్ ఇక మానకొండూరుకు సంబంధించి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఓడిపోయిన పరిస్థితి. ఇక గతంలో కూడా మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ మీద ఇక చాలా అంటే కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు, విమర్శలు కూడా చేశారు. ఇక ఏదైతే ఉద్యమకారులను పట్టించుకోలేదని, ఇక ఆయన పదవిలో ఉన్నప్పుడే ఆయనకు నిరసన సెగలు తగిలిన పరిస్థితి, ఆయనకు ఫామ్ హౌస్ ఉందనేది కూడా అంటే ఫామ్ హౌస్ కు సంబంధించిన ఇక పూర్తిగా విమర్శలు వచ్చిన పరిస్థితి కనబడ్డది. ఈ రోజైతే ఇంకా కరీంనగర్ సమీక్షలో ఇక శ్యామ్ అనే వ్యక్తి మాత్రం ఇక ఖచ్చితంగా ఓటమికి గల కారణం మీరే, ఇక తెలంగాణకు సంబంధించి నిజమైన ఉద్యమకారులను విస్మరించారు, ఉద్యమం చేయని వారికి పదవులు ఇచ్చి అందలం ఎక్కించుకున్నారనేది మాత్రం సభలో ఒక పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు, విమర్శ చేశాడు. ఇక ఆయన ఇక స్టేజ్ మీదికి వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఇక గంగుల కమలాకర్ అదేవిధంగా ఈ మాజీ ఎంపీ వినోద్ కూడా అవాక్కైన పరిస్థితి కనబడ్డది. అసలు ఆ గందరగోళ పరిస్థితి, అసలు కార్యకర్తలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలి, విజ్ఞప్తులు చెప్పాలి తప్ప ఇక ఆవేశంగా ఉండకూడదు, శాంతింపజేయాలంటూ కూడా ఇక ఏదైతే వినోద్ చెప్పిన సందర్భం కనబడ్డది. మొత్తానికైతే అక్కడ కొంత గందరగోళ పరిస్థితి, ఇక కార్యకర్తలు ఇక వారి ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుందో నిజంగా అనే ఒక పరిస్థితి మాత్రం అక్కడ నెలకొన్న పరిస్థితి కనబడ్డది. మొత్తానికి ఇక ఆ సభకు సంబంధించి కొంత రసాభాసగా మారిన పరిస్థితి కనబడ్డది. ఇక మరొక వైపు ఇక ఇప్పటికే అసెంబ్లీకి సంబంధించి ఈ నెల 10 వరకు సమీక్షలు జరగబోతా ఉన్నాయి. అసెంబ్లీలో జరిగే ప్రతి సమస్యకి అంటే అసెంబ్లీలో ఏ విధంగా మనము ఓట్లు ఎందుకు తక్కువగా వచ్చాయి, దాదాపు 1.5% ఓట్ షేరింగ్ తోటే కొంత ఓటమి పాలయ్యాము, దీనికి గల కారణాలు ఏంటి, ఇక ఏదైతే క్యాడర్ కి అదేవిధంగా అగ్రనాయకత్వానికి మధ్యలో ఉన్న గ్యాప్ ఏంటి, వీటన్నిటికి సంబంధించి ఇక గులాబీ అధిష్టానం పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న నేపథ్యంలో ఈ యొక్క కరీంనగర్ లో జరిగిన సంఘటనకు సంబంధించి ఇక కొంత ఏదైతే మన బీఆర్ఎస్ కు సంబంధించి ఒక అధిష్టానం మాత్రం కొంత ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక ఆ సభకు సంబంధించి పూర్తిగా కొంత రసాభాసగా మారుతున్న నేపథ్యం. మరొకసారి ఖచ్చితంగా
ఎంపీ టికెట్ వినోద్ కుమార్ కే వస్తుందన్న నేపథ్యం ఇప్పటికే అధిష్టానం కూడా కన్క్లూజన్ ఇచ్చేసింది. ఖచ్చితంగా ఆయనకి టికెట్ కేటాయించబోతున్నామన్న నేపథ్యం. మొత్తానికైతే ఆయన గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఎంపీగా గెలిచారు. తర్వాత మొన్నటి ఎంపీ ఎలక్షన్ లో ఓటమి పాలయ్యారు బండి సంజయ్ మీద. దానికి సంబంధించి ఇప్పటికి మరొకసారి ఆయన పోటీ చేస్తే ఇప్పటికే కార్యకర్తలలో కొంత తీవ్ర నిరాశ నెలకొన్న నేపథ్యంలో ఎట్లా ఉండబోతుంది అనేది కూడా అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఈ యొక్క సభ ఎడ్యుకేషన్ ద్వారా పూర్తిగా అధిష్టానానికి మాత్రం పూర్తి సెగ తగిలినట్టే తెలుస్తుంది. మొత్తానికైతే కార్యకర్తలు మాత్రం తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నట్టే తెలుస్తా ఉంది. దేవ్ దగ్గర పడుతున్న వేళ ఇప్పుడు చెప్పాలంటే బీఆర్ఎస్ కు ఒక కొత్త తలనొప్పి మొదలైంది అనుకోవచ్చా మరి? 100% దేవ్. అంటే ఇప్పటికీ వారు ఓటమికి సంబంధించి ఇక కార్యకర్తలను ఉద్దేశించే ఈ సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి. ఇక తెలంగాణ ఉద్యమంలో కార్యకర్తలకి అదే విధంగా కింది స్థాయి క్యాడర్ ఎవరున్నారో వారందరికీ అందుబాటులో ఉండి తెలంగాణ ఉద్యమాన్ని దాదాపు తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్ణాలు పాల్గొన్నాయి. దాంట్లో కార్యకర్తలు ఇక హార్డ్ కోర్ తెలంగాణ మూమెంట్ నడిపించిందంతా కార్యకర్తలే. ఇక అధిష్టానంగా ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులకు సంబంధించి ఇక వారి మధ్యలో గ్యాప్ ఉండేది కాదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఏదైతే 2014 నుండి ఇక ఇప్పటి వరకు 2 సార్లు అధికారంలోకి వచ్చింది. 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇక ఏదైతే క్యాడర్ కి అదే విధంగా అధిష్టానానికి చాలా గ్యాప్ ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే తెలంగాణ ఉద్యమం చేయని వారు, తెలంగాణకు సంబంధించి అప్పుడు ఉద్యమంలో కొట్లాడని వారికి తీసుకొచ్చి వారి పైన అధిష్టానం మా పైన వారిని పదవులు ఇచ్చి మా పైన మోపింది అనేది కూడా కొంత విమర్శ ఆరోపణలు. దానికి తగ్గట్టుగానే ఇక బీఆర్ఎస్ అధిష్టానం కూడా అదే విధంగా చేసింది. చాలా మంది ఉద్యమకారులను కాదని విస్మరించి చాలా కొత్త వ్యక్తులకు ఇక అప్పుడున్న రాజకీయ పరిస్థితులను బట్టి కొత్త వ్యక్తులను తీసుకొచ్చి పదవులు ఇవ్వడము, వాటికి సంబంధించి ఇక ఏదైతే వారు వీరి పైన ఇక ఆ పదవులను అనుభవించడం ఉద్యమకారులకు తీవ్రమైన మనోవేదనకు గురి చేసిన సందర్భం కనబడితే చాలా సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా బహిరంగంగానే ఉద్యమకారులను విస్మరిస్తున్నారు అనేది మాత్రం పెద్ద ఎత్తున కార్యకర్తలు చేసిన ఆరోపణ. దానికి సంబంధించి చాలా మందిని పార్టీని వీడారు. ఆ తర్వాత పార్టీ వీడిన తర్వాత కూడా పూర్తిగా మొన్న ఎలక్షన్స్ కి సంబంధించి కొంతమంది పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కనబడ్డది. కానీ వారందరి కూడా ఆవేదన ఒకటే, తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఆ తర్వాత ఇక ఉద్యమానికి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ పదవులు రాలేదు, అదే విధంగా మాకు సరైన గుర్తింపు లేదనే ఆవేదన మాత్రం ఇప్పటికీ వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ సమీపిస్తున్న వేళ ఇక ఖచ్చితంగా బీఆర్ఎస్ కు ఒక కొత్త తలనొప్పిగా మారనుంది. ఇక వీటికి సంబంధించి కార్యకర్తలను ఏ విధంగా శాంతింపజేస్తారు, కార్యకర్తలకు ఎలాంటి మనోధైర్యాన్ని ఇస్తారనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ ముందున్న మాత్రం ఒక పెద్ద సవాల్గా చెప్పొచ్చు. దేవు థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ. మరి మొత్తానికైతే ఒక పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వచ్చిన సమయంలో కూడా ఇలాంటి ఒక చుక్క ఎదురవుతుందని చెప్పేసి గులాబీ నేతలు అసలు ఆలోచించిన మూమెంట్ లేకపోవచ్చు. మరి ఏం జరుగుతుంది అన్నది కూడా వీళ్ళకు కార్యకర్తలకు ఇప్పుడు నచ్చజెప్తారా, ఏ విధంగా నచ్చజెప్తారు, లేదంటే వారికి ఏమైనా సీట్లు కావచ్చు, ఈ విధంగా వారికి కావాల్సిన వాటిని అందజేసే విధంగా మీరు ముందుకు కదులుతారా, లేకపోతే గులాబీ నేతల యొక్క అధిష్టానంలో ఉన్నవారు కూడా ఏ విధంగా డిసైడ్ అవుతారనేది కూడా చూడాల్సి ఉంది.